రైతు బంధు డబ్బులు పడుతున్నాయి కదా, రైతు బంధు పడట్లేదని ఎట్టా ప్రచారం చేస్తారు అంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బట్టి విక్రమార్క గారు నిలదీశారు. ఎస్ కరెక్ట్. కాకపోతే అసలు సమస్య ఏంటంటే కేసీఆర్ ఇస్తానన్నటువంటి రైతు బంధే పడుతున్నాయి డబ్బులు. కాంగ్రెస్ ఇస్తానన్న రైతు బంధు ఏంటి? ఎకరాకి ఎంత ఇస్తానన్నారు, ఎప్పుడు వేస్తానన్నారు? అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో అన్నారు కదా. ఇప్పుడు రైతు బంధు 6 నెలలు మళ్ళీ అంతే కదా, ఏడాదికి 2 సార్లు వాళ్ళు ఇస్తానని. మరి ఇప్పుడు కనుక కేసీఆర్ రైతు బంధు డబ్బులు వేసేస్తే ఇంకా కాంగ్రెస్ రైతు బంధు ఈ 6 నెలలు వదిలేసినట్టేనా? అధికారంలోకి వచ్చేసి 1 నెల రోజులు అయిపోయింది కదా. ఇప్పుడు రైతు బంధు డబ్బులు ఏం చేయాలా? ఇదిగో ఆయన చెప్పింది 5,000 మేము ఇస్తామని ఇంకో 5,000 కూడా వేస్తున్నాం చూడండి అంటే కదా కరెక్ట్ అయ్యేటువంటిది. అంతేగాని అట్లా కాకపోతే ఏం ప్రయోజనం? పోనీ రైతు బంధు కోసం కొత్తగా దరఖాస్తులు తీసుకోవాలా? రైతు బంధు ఆల్రెడీ రైతుల లిస్ట్ ఉంది కదా, ఉన్న వాళ్ళకి అదేసి కొత్తగా ఇప్పుడు మనం అనుకున్న కౌలు రైతులు లేకపోతే వీళ్ళు ఉన్నారు కదా ఎవరైతే రైతు కూలీలు, వాళ్ళకి సంబంధించిన లిస్ట్ ఒక్కటే అడగాలి. రైతు బంధు ఆల్రెడీ తీసుకుంటున్న వాళ్ళకైతే వేయాలి కదా. అది ఇవ్వకుండా రైతు బంధు ఎందుకు రావట్లేదని నిలదీస్తే ప్రయోజనం ఏంటి?